హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ చూడటానికి కామ్గా ఉన్న లోపల మాత్రం షార్ప్ మూవ్స్ కనిపించిన డే అయ్యింది. మార్నింగ్ సెషన్లో మార్కెట్ వీక్గా ఓపెన్ అయ్యాయి. వాలటిలిటీ ఎక్కువ కనిపించింది, కానీ డే ప్రోగ్రెసివ్ అవుతుండగా సెలెక్టివ్ బయ్యింగ్ వచ్చి ఇండిసెస్ మార్జినల్ గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 78.56 పాయింట్స్ గెయిన్ చేసి 83,817.69 వద్ద క్లోజ్ అయ్యింది. ఇది దాదాపు 0.09% రైజ్. అదే సమయంలో నిఫ్టీ 50 48.45 పాయింట్స్ గెయిన్ చేసి 25,776 వద్ద సెటిల్ అయ్యింది. అంటే 0.19% అప్. నెంబర్స్ చిన్నగా కనిపించిన మార్కెట్ లోపల స్టోరీ చాలా పెద్దది. ఈరోజు మార్కెట్ మూడ్ని టూ ఆపోజిట్ ఫోర్సెస్ పుల్ చేశాయి. ఒకవైపు ఐటీ సెక్టర్లో మాసివ్ సెల్ ఆఫ్, మరోవైపు ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, కన్జ్యూమబుల్ డ్యూరబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెలెక్ట్ ఫార్మా అండ్ పిఎస్యూ స్టాక్స్ లో బయింగ్ ఇంట్రెస్ట్. రిజల్ట్ ఏంటంటే ఇండిసెస్ సైడ్ వేస్ లో సెలెక్టివ్ పాజిటివ్, కానీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. బ్రాడ్ మార్కెట్ లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్ 1% కంటే ఎక్కువగా గెయిన్ అవ్వడం ఇన్వెస్టర్ రిస్క్ అపెటైట్ సెలెక్టివ్ స్టాక్ లో షిఫ్ట్ అయిందని సిగ్నల్ ఇస్తుంది. ఈరోజు బిగ్గెస్ట్ షాక్ మాత్రం ఐటీ సెక్టర్ నుంచే వచ్చింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 6 to 7% వరకు ప్లంజ్ అయ్యింది. ఇది మార్చ్ 2020 తర్వాత వరస్ట్ సింగిల్ డే ఫాల్. వన్ డేలోనే సెక్టర్ నుంచి 2 lakhs crore మార్కెట్ వాల్యూ వైపౌట్ అయ్యింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ లాంటి హెవీ వెయిట్స్ అన్ని షార్ప్ లాసెస్ చూశాయి. రీజన్ సింపుల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫియర్. గ్లోబల్ టెక్ మార్కెట్స్ ఓవర్ నైట్ ఫాల్ అయ్యాయి. యుఎస్ అండ్ యూరప్ టెక్ స్టాక్స్ ప్రెజర్లోకి వెళ్ళాయి. కొత్త ఏఐ ప్రొడక్టివిటీ టూల్ రావడంతో ట్రెడిషనల్ ఐటీ మోడల్ పై అన్సర్టెనిటీ పెరిగింది. బిల్లబుల్ మ్యాన్ హవర్ బేస్డ్ అవుట్సోర్సింగ్ ఫ్యూచర్ గురించి ఇన్వెస్టర్స్ నర్వస్ అయ్యారు. ఆల్రెడీ హై వాల్యుయేషన్స్, స్లో డీల్ ర్యాంప్అప్స్, కాషియస్ యుఎస్ యూరప్ క్లయింట్ స్పెండింగ్ ఉన్న బ్యాక్ డ్రాప్ లో ఏఐ న్యూస్ ఒక ట్రిగ్గర్ గా పనిచేసి సెల్లింగ్ యాక్సలరేట్ చేసింది. షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ ట్రాన్సిషన్ ఫేస్ లాగా మార్కెట్ ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఐటీ వీక్నెస్ ని పార్ట్లీ బ్యాలెన్స్ చేసిన సెక్టర్ ఆయిల్ అండ్ గ్యాస్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ హీట్ ఎక్కాయి. బ్రెంట్ క్రూడ్ అరౌండ్ $68 per barrel, WTI అరౌండ్ $64 per barrel. ఈ ఇయర్ ఇప్పటి వరకు 13% అప్. యుఎస్ ఇరాన్ టెన్షన్స్ ఎస్కలేట్ అవ్వడం, మిడిల్ ఈస్ట్ రిస్క్ సెంటిమెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ని సపోర్ట్ చేసింది. రిజల్ట్ గా ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ బయింగ్ చూశాయి. ఎనర్జీ స్పేస్ లో సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యింది. ఇన్ఫ్లేషన్ వర్రీస్ కూడా స్లైట్లీ మార్కెట్ నేరేటివ్ లోకి వచ్చాయి. మెటల్ సెక్టర్ కూడా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేసింది. గ్లోబల్ కమోడిటీ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవ్వడం, చైనా డిమాండ్ హోప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఎక్స్పెక్టేషన్స్ మెటల్ స్టాక్ కి సపోర్ట్ ఇచ్చాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో కూడా సెలెక్టివ్ బయింగ్ కనిపించింది. డొమెస్టిక్ డిమాండ్ రెసిలియన్స్ సిగ్నల్ ఇచ్చింది. ఈక్విటీ మార్కెట్స్ వలటైల్ గా ఉన్న ప్రీషియస్ మెటల్స్ ఇవాళ స్పాట్లైట్ లోకి వచ్చాయి. గోల్డ్ అండ్ సిల్వర్ స్ట్రాంగ్ రీబౌండ్ చూపించాయి. రీసెంట్ డేస్ లో షార్ప్ కరెక్షన్ తర్వాత డిప్ బయర్స్ యాక్టివ్ అయ్యారు. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 4.5% పైగా జంప్ అయ్యాయి. సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు 6% రైజ్. ఇండియాలో 24 క్యారెట్ గోల్డ్ ప్రైసెస్ 16,053 రూపీస్ పెర్ గ్రామ్. ఎస్టర్డే తో పోలిస్తే సుమారు 660 రూపీస్ ఇంక్రీస్. గ్లోబల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ అరౌండ్ $5,071 పెర్ ఔన్స్, 2.5% అప్. సిల్వర్ ఇండియాలో 3,20,000 per kg. ఒక్క రోజులో 40,000 జంప్. గ్లోబల్ సిల్వర్ $89.42 per ounce, నియర్లీ 5% గెయిన్. డ్రైవర్స్ క్లియర్. యుఎస్ డాలర్స్ సాఫ్ట్ అవ్వడం, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఎక్స్పెక్టేషన్స్, జియోపొలిటికల్ టెన్షన్స్ సేఫ్ హెవెన్ డిమాండ్ పెంచడం. రీసెంట్ కరెక్షన్ తర్వాత బార్గెన్ హంటింగ్. మ్యాక్రో సైడ్ లో పాజిటివ్ సిగ్నల్ వచ్చింది. ఇండియా సర్వీసెస్ పిఎంఐ జనవరి 58.5 కి రైజ్ అయ్యింది. డిసెంబర్ 58 నుంచి ఇంప్రూవ్మెంట్. 2 month హై లెవెల్ ఇది. స్ట్రాంగ్ న్యూ ఆర్డర్స్, ఇంటర్నేషనల్ డిమాండ్ ఫ్రమ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా సర్వీసెస్ సెక్టర్ లో మూమెంట్ ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఎకానమీ ఇంజిన్ స్టడీగా రన్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ మార్కెట్ కి బేస్ సపోర్ట్ ఇచ్చింది. నౌ కంపెనీ స్పెసిఫిక్ యాక్షన్ చూస్తే ఎర్నింగ్స్ డ్రైవెన్ మూవ్స్ టుడే హైలైట్ అయ్యాయి. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా షార్ప్ రైజ్ అయ్యింది. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 20.8% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ చేసి 5,906.3 crore. పవర్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ సిగ్మెంట్స్ కాంట్రిబ్యూట్ చేశాయి. హౌవర్ నెట్ ప్రాఫిట్ 14.3% డిక్లైన్ అయ్యి
165.9 crore, హయ్యర్ రా మెటీరియల్ అండ్ ఎంప్లాయీ కాస్ట్ ఇంపాక్ట్ చూపించాయి. గ్రోత్ వర్సెస్ మార్జిన్స్ తగ్ ఆఫ్ వార్ క్లియర్ గా కనిపించింది. బజాజ్ ఫిన్సర్వ్ నెంబర్స్ మిక్స్డ్. రెవెన్యూ 23.9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయ్యి 39,708.1 crore. ఇన్సూరెన్స్ సెగ్మెంట్ స్ట్రెంత్ చూపించాయి, కానీ నెట్ ప్రాఫిట్ 2,229.2 crore ఇయర్ ఆన్ ఇయర్ ఫ్లాట్ గా ఉండడం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కూల్ చేసింది. రెవెన్యూ గ్రోత్ స్ట్రాంగ్, ప్రాఫిటబిలిటీ ప్రెజర్ మోడరేట్. మార్కెట్ బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఇచ్చింది. ఫార్మా స్పేస్ లో ఎమెక్యూర్ ఫార్మాస్యూటికల్స్ షైన్ చేసింది. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 నెట్ ప్రాఫిట్ 50% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ చేసి 230.5 crore రిపోర్ట్ చేసింది. ఫారెన్ కరెన్సీ గెయిన్స్ హెల్ప్ చేశాయి. రెవెన్యూ 20.3% గ్రో అయ్యి 2,365.3 crore రిపోర్ట్ చేశాయి. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ సెగ్మెంట్స్ సపోర్ట్ చేశాయి. ఎర్నింగ్స్ విజిబిలిటీ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ గూడ్స్ స్పేస్ లో మొమెంటమ్ కంటిన్యూడ్. BHEL రైజ్ అయ్యింది యాజ్ ఇట్ బ్యాగ్డ్ 1,200 to 1,500 crore ఆర్డర్ ఫర్ పవర్ యూనిట్స్ ఎట్ ఒడిశా ప్రాజెక్ట్. కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సర్జ్డ్ ఆన్ 445 crore order from Noida real estate project. NBCC also moved up on 271.3 crore worth construction orders across multiple cities. These moves signal strong order inflows in infra space. Banking side lo Tamil Nadu Mercantile Bank hit fresh 22-week high 625.8. Net profit 13.7% year on year rise to 341.5 crore rupees. Lower provisions helped. Asset quality improved with gross and net NPS declining. Stable regional banking story reflect అయ్యింది. కన్జ్యూమర్ అండ్ రిటైల్ స్పేస్ మిక్స్డ్ గా ఉంది. దేవయాని ఇంటర్నేషనల్ రెవెన్యూ 11.3% ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ తో 440.8 crore rupees, but net loss widened to 103.9 crore rupees due to higher costs. ఎక్స్పెన్షన్ ఫేస్ పెయిన్ క్లియర్ గా కనిపించింది. పిడిలైట్ ఇండస్ట్రీస్ పాజిటివ్ నెంబర్స్ ఇచ్చింది. నెట్ ప్రాఫిట్ 11.9% ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ టు 618 crore. రెవెన్యూ 10.1% అప్ టు 3,709.9 crore rupees. కన్స్యూమర్ డిమాండ్ స్ట్రెంత్ రిఫ్లెక్ట్ చేసింది. షీలా ఫోమ్ సర్ప్రైజ్డ్ అప్ సైడ్. నెట్ ప్రాఫిట్ 3.1% జంప్ టు 52.1 crore. రెవెన్యూ 11.8% రైజ్. కాస్ట్ కంట్రోలింగ్ బిగ్ ఫ్యాక్టర్ అయ్యింది. సమ్ స్టాక్స్ ప్రెజర్ లోకి కూడా వచ్చాయి. కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ ప్రాఫిట్ 82.2% ఇయర్ ఆన్ ఇయర్ ఫాల్ టు 121.4 crore. హయ్యర్ కాస్ట్ ఇంపాక్ట్ చేశాయి. జేకే లక్ష్మీ సిమెంట్ నెట్ ప్రాఫిట్ 4.2% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ టు 56.9 crore, దో revenue grow to 6.1%. Hindustan Aeronautics stock fell sharply amid concerns on future aircraft projects. Other notable movers lo DLF Kolkata asset sale 669.9 crore rupees. Varac Engineering secured $48 million deal. Lloyd Metals and Energy massive profit jump 169.1% year on year to 1,047.4 crore rupees with 8,300 crore capex plan. V2 Retail profit nearly double 102.1 crore with 10-for-1 stock split. Mankind Pharma steady growth all added to stock specific volatility. Overall picture ఏంటంటే మార్కెట్ ఇండిసెస్ కామ్ గా ఉన్న ఇన్సైడ్ మార్కెట్ రొటేషన్ వెరీ యాక్టివ్. ఐటీ సెక్టర్ పెయిన్ షార్ట్ టర్మ్ ఫియర్ రిఫ్లెక్ట్ చేస్తుంది. వైల్ ఇన్ఫ్రా మెటల్స్ ఆయిల్ సెలెక్టివ్ ఫార్మా రిటైల్ స్టోరీస్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాయి. ఇన్వెస్టర్స్ క్లియర్లీ సెలెక్టివ్ మోడ్ లో ఉన్నారు. ఇలాంటి డైలీ మార్కెట్ అప్డేట్స్ కావాలంటే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఇంకా అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి. టుమారో మార్కెట్ ఓపెన్ తో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ.